ఇంట్లోకి దూసుకెళ్లిన కారు ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ఘటన 5 మంది మెడికల్ విద్యార్థులతో పాటు మరో వ్యక్తి మృతి. ముంబై జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి అతివేగంతో పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల వివరాల మేరకు నారాయణ కళాశాల మెడికల్ విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఓ ఫంక్షన్ కు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ముంబై జాతీయ రహదారిలోని పోతిరెడ్డిపాలెం సమీపంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడే నిద్రిస్తున్న ఇంటి యజమాని మృతి చెందారు. ఇల్లుతో పాటు కారు కూడా ధ్వంసమైంది. ఈ ఘటనలో 5 మంది మెడికల్ విద్యార్థులు, ఇంటి యజమానితో పాటు 6 మంది మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. మృతుల్లో ఇంట్లో నిద్రిస్తున్న రమణయ్యతో పాటు నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులు నరేష్, అభిషేక్, జీవన్, యజ్ఞేష్, అభిసాయి ఉన్నారు. గుళ్ళు కావాలని చెప్పి పిలిచారు. నాకు ఫోన్ చేయగానే నేను సర్రంట పోయి స్టార్టర్తో లాగి బండి కిందే ఒక మనిషి ఉన్నాడు, రమణయ్య అనే అతను. నేను తిరగొట్టినాక మనిషి బయటకు వచ్చింది, చనిపోయి ఉన్నాడు. అప్పుడు మనిషి చనిపోయి తిరగొట్టినాక కారులో ఒకరి మీద ఒకరు పడిపోయి కొట్టుకుంటా ఉన్నారు. అప్పుడు బయటికి తీసి ఒక్కొక్కరిని అంబులెన్స్లో వచ్చి ఇద్దరిని ఎక్కించాము. తర్వాత ఆటోలు లేదు. ఎట్లా ఉండింది అంబులెన్స్లో ఎక్కించే వాళ్ళకి? ఆటోలు ఏం లేదు, సీరియస్గా, చాలా సీరియస్గా ఉంది. ఎవరు మొత్తం 5 మంది? 5 మంది. ఓకే. ఈ పేరు మస్తాన్. కారు ఎటు పక్క నుంచి వస్తాం? ఇటు నుంచి బుచ్చి నుంచి వస్తాం. స్టూడెంట్సా పిల్లకాయల? పెద్ద మొత్తం స్టూడెంట్స్. ఓకే. దెబ్బలా ఏమన్నా ఆడమనికి ఇంట్లో లేదా? అవయాన ఒక్కడే. ఆయన ఎక్కడ ఉన్నాడు? కొట్లోనా ఇంట్లోనా? ఇల్లు అది పంతులో ఉన్నాడు. పంతులో షాప్ ఏది? అదే షాపు అదే ఇల్లు.